సో ఇప్పుడైతే మేము ఫస్ట్ ఈ సాప్లింగ్స్ ఇవన్నీ సీడ్లింగ్స్ చేసాం కదా, ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు రేస్డ్ బెడ్స్లో పెట్టాలి. బ్యాక్ యార్డ్లో ఏమేం పెట్టాలి ఏమేం పెట్టకూడదు అనేది చూస్తున్నాము. ఎందుకంటే మనకి అన్నీ కూడా పెద్దగా అవ్వలేదు, కొన్ని చాలా చిన్నగా ఉన్నాయి మొక్కలు. సో అవి మళ్ళీ పెడితే ఎలా ఉంటుందో అనేసి కొంచెం టైం తీసుకుందాం వాటికి అనేసి ఇప్పుడైతే కొన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాము. ఏమేం పెడుతున్నాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అలాగే ఎలా పెడుతున్నాం అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. వెళ్దామా బేబీ కిందికి? మొక్కల్ని తీసుకొని వెళ్ళిపోదామా? సో ఈ 2 ట్రేస్ అయితే తీసుకొచ్చామండి. ఈ 2 ట్రేస్ ఇంకా 2 ట్రేస్ పైన ఉన్నాయి, కానీ ఏంటంటే కొన్ని రిపీటెడ్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని చిన్న మొక్కలు ఉన్నాయి. ఇప్పుడైతే మనం బెండకాయలు, అలాగే దోసకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, ఇంకా టొమాటోసు, సోరకాయ, స్ట్రింగ్ బీన్స్, ఇంకా ఇది పంకిన్, కాకరకాయ, మిరపకాయలు, ఇంకా వంకాయ, ఇవన్నీ పెట్టేద్దాం. ఇప్పుడు ఎక్కడెక్కడ అంటే మనకి 4 బెడ్స్ ఉన్నాయి మొత్తం. ఆ 4 రేస్డ్ బెడ్స్లో ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఏమేం పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, రెడీనా? బాయ్. సో ఇప్పుడు మనది ఇది ట్రెల్లిస్ అండ్ అలాగే 2 బెడ్స్ ఇటు సైడ్ ఉన్నాయి అండ్ 2 బెడ్స్ ఇటు సైడ్ ఉన్నాయి. సో ట్రెల్లిస్ ఇప్పుడు తీగలన్నీ కూడా ట్రెల్లిస్ దగ్గరలోనే ఆ చివర్లలో పెడదామనేసి ప్లాన్. సో చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుద్ది అనేది. అండ్ మీకు ఒకటి తెలుసా, మన రేస్డ్ బెడ్స్లో లాస్ట్ ఇయర్వి మన సీడ్స్ ఉంటాయి కదా, మొక్కలవి సీడ్స్ లోపల పడిపోతాయి కదా, అలా మనకి ఇక్కడ కొన్ని మొక్కలు వచ్చాయి. ఇది టొమాటో, చిక్కుడుకాయలు, ఇది కూడా చిక్కుడుకాయ అండ్ బంతి పువ్వులు, ఇక్కడ టొమాటోస్ వచ్చాయి, చిక్కుడుకాయలు వచ్చాయి అండ్ ఇక్కడ కూడా ఒక చిక్కుడుకాయ వచ్చింది. సో ఫస్ట్ అయితే ఇంకా అన్నీ ఏ ప్లేస్లో ఏమేమి ఉండాలి అనేది ఆ ప్లేస్లో జస్ట్ కుండీలు అక్కడ పెట్టేస్తున్నాము. సో దట్ మనకి ఈజీగా తెలుస్తుంది ఎక్కడ ఏం పెట్టాలి అనేది. సో ఆ ప్లేస్లో సొరకాయ పెట్టాము అండ్ ఇక్కడ బీరకాయ. ఫస్ట్ అయితే అన్ని తీగలు సెట్ చేసుకుంటే మనము ఆ దోసకాయ కదా, ఇంకా దోసకాయ ఉంది, చిక్కుడుకాయ ఉంది, ఇంకా కాకరకాయ ఉంది. దోసకాయ పైన వెళ్ళొచ్చు కదా. ఇవి మనము లాస్ట్ టైము ఈ పేపర్ దాంట్లో పెట్టాం కదా, పేపర్ పాట్స్ అవి కదా. సో ఏంటంటే చాలా వాటర్ పడి అవి ఫంగస్ వచ్చేస్తాయి అండ్ మొత్తం ఇలా తడిసిపోయి కొంచెం ముద్దలాగా అలా అవుతుంది. ఇప్పుడు ఇదేంటంటే మేము గార్డెన్ నైఫ్ ఉంది, గార్డెన్ నైఫ్తో కట్ చేస్తున్నాము. ఒక్కొక్క బాక్స్, ఒక్కొక్క పాట్, ఒక్కొక్క సీడ్ వేసాం కదా మనము. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇలా ఇక్కడ కట్ చేసాము. సో దట్ ఏంటంటే ఈచ్ పాట్ మనము డైరెక్ట్గా మట్టిలో పెట్టేసేయచ్చు. ఇది ఇట్లా చిన్న ఇలా ఈ విధంగా తీసాము. అవి వంకాయ. సో ఈ విధంగా అన్ని ఈచ్ బాక్స్ ఇలా పెడుతున్నాము. సో ఇవి వచ్చేసి స్ట్రింగ్ బీన్స్. ఇక్కడ చూసారా రూట్స్ కూడా బయటకు వచ్చేసాయి. వీటిలో ఇవి పెరగట్లేదు ప్లేస్ లేక. మనం ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మంచిగా గార్డెన్ బెడ్స్లో పెట్టేస్తే మంచిగా పెరుగుతాయి, బాగా ఫాస్ట్గా పెరిగిపోతాయి ఇవన్నీ. సో ఈ ప్లేస్ వరకు మేము
ఈ రౌండ్ బెడ్ అండ్ అలాగే ఇక్కడి వరకు ఇక్కడ ట్రెల్లిస్ ఉంది కదా, సో ఈ ప్లేస్లోనే మేము అన్ని తీగలు ఇట్లా పైకి పారించేవనేసి పెడదామని ప్లాను. ఇక్కడ ఈ ప్లేస్లో చిక్కుడు పెట్టాము, కొంచెం దగ్గరకు వచ్చి చూపించు బేబీ. ఇక్కడ చిక్కుడు పెడదాం అనుకుంటున్నాము. ఈ 3 మొక్కలు పెడతాము, కొంచెం ఒక గ్యాప్ డిస్టెన్స్తో అక్కడక్కడ 3 పెట్టేస్తాము. ఇది వచ్చేసి బీరకాయ పెడతాము ఈ ప్లేస్లో, అండ్ ఇది కూడా బీరకాయ, అండ్ ఇక్కడ సొరకాయ పెడదామని ప్లాన్. వీటితో పాటు ఇక్కడ ఇటు వచ్చేసి ఇదేమో దోసకాయ ఇక్కడ పెడదామని ఇక్కడ పెట్టించేసి ఇక్కడ ఎక్కిచ్చేస్తే అయిపోద్ది కదా. అండ్ ఇది వచ్చేసి పంకిన్, అండ్ ఇవి కాకరకాయలు 5 వచ్చాయి, 5 కూడా పెడదామని చూస్తున్నాము కొంచెం గ్యాప్తో. అండ్ అక్కడ వచ్చేసి స్ట్రింగ్ బీన్స్, ఇవి వచ్చేసి స్ట్రింగ్ బీన్స్ కూడా ఇలా ఎక్కిచ్చేస్తే అయిపోద్ది. ఇక్కడ 3 పెడుతున్నాము. సో మొత్తం అటు సైడ్ వచ్చేసి మనము టొమాటోస్, బెండకాయలు అవి పెడదామని, ఇటు సైడ్ ఓన్లీ తీగలు. ఫస్ట్ మట్టి కొంచెం తీయాలి కదా ఆరు బేబీ, తీసి ఇక్కడ కొంచెం ఇలా హోల్డ్ చేసి ఎస్ గుడ్. ఇంకా అది పెట్టేసే ఇక. మరి లోపలికి పెడతావా? ఎంత 4 ఇంచెస్ తీస్తున్నావా? అంతే. ఆర్ బేబీ ఫస్ట్ మొక్క పెట్టేసే ఆరు నాన్నలు నువ్వు పెట్టేయు. జరుగు బేబీ ఒకసారి మొక్క, అంతే పెట్టేసేయాలా. గుడ్ జాబ్. ఆరు బేబీ అక్కడ పెట్టేసి ఈ హోల్లో మంచిగా పెట్టేసి అంతే. ఇంకొకటి కూడా పెడతావా? అగాగు, ఇంకొకటి పెట్టాలి అలా పెట్టేసి ఉంచేసి. అండ్ ఇంకొకటి తీసుకో, నేను మొత్తం తీయను, మిగతాదంతా నేనే తీసుకుంటా. ఇక్కడ ఇంకొకటి పెట్టారు బేబీ. ఓకే గుడ్ జాబ్. ఎప్పుడైనా కూడా సమ్మర్ గార్డెనింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆరుతో స్టార్ట్ చేపిస్తాము మొక్క, అంటే మట్టిలో పెట్టడానికి. అండ్ నెక్స్ట్ నేను, తర్వాత మిగతావన్నీ మా హస్బెండే చూసేసుకుంటారు. సో ఫస్ట్ మా ఇద్దరితో ఫస్ట్ అయితే ఆరు బేబీతో పెట్టిస్తాం మేమిద్దరం, అదొక సెంటిమెంట్. సో కాకరకాయలు అయితే పెట్టేశామండి, ఇలా లైన్గా కొంచెం గ్యాప్తో 4 అయితే మొక్కలు పెట్టేశాము. చూద్దాం ఎలా పెరుగుతాయనేది. నెక్స్ట్ వచ్చేసి పంకిన్, మన బూడిద గుమ్మడికాయ అయితే కిందే పారిచ్చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మన ట్రెల్లిస్ వెయిట్కి అంత హెవీ గుమ్మడికాయలు ఆగవు కదా. సో అందుకనేసి ఈ గుమ్మడికాయలు అయితే మనము కిందే పారించేస్తాం. పాకిస్తాం అంటారనుకుంటా కదా, పాకిస్తాం. మేము ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయలు మొక్కలు అన్నీ ఇలాగే పెట్టేస్తున్నాం కదా. ఇవి లాస్ట్ టైము బర్డ్స్ మొత్తం కూడా తినేసాయి, ఒక్కటి కూడా మిగిల్చలేదు మాకు. అందుకనేసి అన్నీ అయితే ఇలాగే పెట్టేస్తున్నాము. అంటే పాడవుతాయి, బర్డ్స్ తినేవి ఉండేవి ఉంటాయి కదా. సో అందుకనేసి అన్ని లైన్గా అలా పెడుతున్నాము. కొంచెం పెరిగిన తర్వాత కావాలంటే తీసేయచ్చు అప్పుడు. ఆరు బేబీ నీ చేయి తీయారు నాన్నలు, నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఓ మై గాడ్ ఆరు బేబీ, ఏంటి ఆరు బేబీ నువ్వు వామ్స్ అట్లా పట్టుకుంటున్నావు? నీకు భయం లేదా ఆరు బేబీ? ఓకే థ్యాంక్ యూ, వదిలేసే. ఇప్పుడు వచ్చేసి దోసకాయ మనము ఈ పాట్లో పెట్టాం కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో
ఇలా తీయగానే మనకి ఇలా వచ్చేస్తుంది. రూట్స్ అన్నీ కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా కొంచెం బ్రేక్ చేసి మనము టూ కొంచెం గ్యాప్ ఇచ్చి హాఫ్ కొన్ని పెడుతున్నాము. మేము ఇక్కడ సగం ఒక దగ్గర సగం ఇంకొక దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేశాము. ఎందుకంటే ఈచ్ తీస్తే మళ్ళీ వాటి రూట్స్ ఏమైనా డిస్టర్బ్ అవుతాయేమోననేసి అలా పెట్టాము. మేము లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఇలాగే పెట్టాము దగ్గరగా. సో ఇప్పుడు ఏంటంటే మనము అన్నీ ఒక దగ్గర పెట్టాం కదా, ఒక 5-6 ఒకటే దగ్గర పెట్టాం కదా. అదేంటంటే మనం కొంచెం అన్నీ సెట్ అయిన తర్వాత ఏనుకున్న తర్వాత మంచిగా పెరిగే ఉంచి మంచిగా కొంచెం బలం లేనివి తీసేస్తాము దీని నుండి. 6 బేబీ నీకు మొత్తం వామ్స్ పట్టుకోవడమే సరిపోతుంది. యా, ఇక్కడ వచ్చేసి ఈ బెడ్లో ఈ రేజ్డ్ బెడ్స్ పెద్దది కదా ఇది. సో దీంట్లో లాస్ట్కి మన ట్రెల్లిస్ దగ్గరలో స్ట్రింగ్ బీన్స్ పెడుతున్నాము. పడే అట్లా విసిరి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సొరకాయలు పెడుతున్నాం. ఈ చిక్కుడుకాయలు ఉంచుతావా బేబీ? వాడికి చూపించాల్సింది కదా, అది వాడికి చూపించాల్సిందిగా పురుగు. నెక్స్ట్ టైం కొంచెం కేర్ తీసుకుంటాడు. సొరకాయలు కూడా పెట్టేస్తున్నాం. సో ఇవి కూడా సేమ్ హాఫ్ డివైడ్ చేసి హాఫ్ ఒక ప్లేస్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక హాఫ్ పెడుతున్నాము. సో మంచిగా పెరిగే ఉంచేసి మిగతావి తర్వాత తీసేయచ్చు వీటి నుండి. అమ్మ ఒకసారి చూపించు బేబీ, చూపించు. ఇక్కడ వచ్చేసి బీరకాయ కూడా 3 వచ్చాయి. అంటే మేము ఒక 6 అలా వేసినట్టున్నాము సీడ్స్. ఒక 3 వచ్చాయి. ఆ 3 కూడా ఇలా ఒకటే ప్లేస్లో పెడుతున్నాము. ఒక నిమిషం ఆగారు బేబీ, నాన్నని ఇది ఇచ్చి కంప్లీట్ చేయ నువ్వు. ఒకసారి ఫైనల్గా చిక్కుడు ఈ ప్లేస్లో పెడుతున్నాం. అదే బేబీ, అందుకే బెండకాయలు అవి డిస్టర్బ్ అవ్వదు. ఇప్పుడు అటు ఇటు వెళ్ళడం ఇట్లా ఎక్కువగా ఇలా బ్రాంచెస్ వచ్చి డిస్టర్బ్ అవ్వదు. సో అటు స్ట్రెయిట్గా పెరుగుద్ది కాబట్టి బెండకాయ అటు లాస్ట్కే ఉంచేసి వంకాయలే ఇటు పెడదాం. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు. ఇప్పుడు తీగలన్నీ అయిపోయాయి, బెండకాయలు పెడదాము. బెండకాయలు కూడా మనము ఇవి కూడా డీకంపోజబుల్ పాట్స్లో పెట్టాం కాబట్టి ఇది ఇప్పుడు నైఫ్తో కట్ చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే పెట్టాము. సో అన్నీ కట్ చేసి మనం పెడదాం.
అన్ని హోల్స్ పెట్టేసుకొని తర్వాత పాట్ పెట్టేద్దాం. మరి దగ్గరకు అవుతుందా? ఇప్పుడు ఈ బెండకాయలు పెట్టాలి. బెండకాయ రెండు పెడుతున్నాను ఇందులో. నాన్నకి ఇచ్చేసి. ఎంత జలుబు చేసిందా బేబీ నీకు? What is in here? Hi, you are currently being recorded. పెట్టేసి షవల్ ఇవ్వపు ఆరు బేబీ నాన్నకి. అదిగో అక్కడుంది షవల్, నువ్వు పెట్టుపో. అటన్నీ బెండకాయలు పెట్టేసాము అలాగినంత. ఇప్పుడు ఇక్కడ హోల్స్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనము ఏంటి వారు బేబీ అవి చెప్పు. వంకాయలు పెడదాం, అవన్నీ ఇటు సైడ్ అంతా వంకాయలు పెడదాం. మరి మధ్యలో ఎందుకు బేబీ అంత గ్యాప్ ఇస్తున్నావు? ఓకే ఓకే గాట్ ఇట్. ఇప్పుడు వచ్చేసి గోరుచిక్కుళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అలాగే ఈచ్ బాక్స్ ఒక్కొక్క హోల్లో పెట్టాలి. ఇక్కడ హోల్స్ చేసాము. లాస్ట్ టైం ఊరికే తీసి పెట్టడం వల్ల సరిగ్గా పెరగల గోరుచిక్కుళ్ళు మనకి రాలా. చాలా చాలా టైనీగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు టొమాటోస్ పెడదామా? ఫైనల్లీ ఇప్పుడు టొమాటోస్. Hi, you are currently being recorded. ఇవే పెద్దగా ఉన్నట్టున్నాయి బేబీ, వీటికంటే అంతే ఉన్నాయా? అదే ఇవి పెద్దగా ఉన్నట్టున్నాయి అంటున్నా. తొందరనే పెరుగుతాయి, బేసిక్గా వీటికి ఎనర్జీ రాగా పెరుగుతుంది. ఓకే సరేలే అయితే. ఇప్పుడు టొమాటోస్కి కూడా హోల్స్ చేస్తున్నాము. అటు సైడ్ వస్తున్నట్టుంది చిన్న మొలక. సో అటు సైడ్ మొత్తం గోరుచిక్కుళ్ళు పెట్టాము. అటు ఎడ్జ్కి ఇటు ఎడ్జ్కి వచ్చేసి మనము టొమాటోస్ పెడుతున్నాము. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎర్త్ వార్మ్స్ ఎలా కనిపిస్తున్నాయో. మట్టిలా తవ్వితే చాలండి, చాలా ఎర్త్ వార్మ్స్ వచ్చేస్తున్నాయి. మనకి మట్టిలో ఎర్త్ వార్మ్స్ ఉన్నాయి అంటే మన మట్టి మంచిగా ఉంది, బలంగా హెల్తీగా ఉంది అని అర్థం. చిన్నప్పుడేమో ఎర్త్ వార్మ్స్ ఉన్నాయంటే అసలు అక్కడికి వెళ్ళకపోయే వాళ్ళం.
అంటే అవి చూస్తేనే భయంగా టచ్ చేయాలనిపించకపోతా ఉండేది కదా. అంటే ఇప్పుడు కూడా నేనైతే టచ్ చేయను అసలు. ఆరు ఏంటంటే గ్లౌజెస్ పెట్టుకొని మరీ టచ్ చేసి దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అనేసి, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉన్నాడనమాట. అలా ఆడుకుంటూ ఉంటాడు వాడు గార్డెన్లో. యా, మీ గార్డెన్లో కూడా ఎర్త్వార్మ్స్ ఉన్నాయో లేదో చూసుకోండి, ఉంటే మంచిది మనకి, అంతే. Are they cups over here? ఆరు బేబీ, అన్నీ అంట కప్స్ పాట్స్ అన్నీ ఒక దగ్గరకు తీసుకొచ్చేసేయు. ఓకే Yeah, there. ఓకే. సో ఇందులో ఒక 4 ఉన్నట్టున్నాయి వంకాయలు. అవన్నీ ఏంటంటే ఇవి Hi, you ఇలా currently being recorded. కొంచెం జాగ్రత్తగా బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ చేసి ఒక్కొక్క దాంట్లో 2 పెడుతున్నావా బేబీ? Honey, look at my wormy friend. యా, గుడ్ గుడ్ గుడ్. My wormy. Shit, this is all of our friends. ఒక నిమిషం, నా జుట్టులో రాయి మాకు. I'm not. There's slime in there. Hi, you are currently being recorded. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవి ఏంటంటే మన మిర్చి మొక్కలు లాస్ట్ ఇయర్ సమ్మర్లో వేసినవి. మేము వింటర్ స్టార్టింగ్లో రేస్డ్ బెడ్స్ నుండి తీసి ఇలా ఒక చిన్న పాట్స్లో పెట్టేశాము. అంటే మొత్తం ఇలా ఇప్పుడు ఏ విధంగా అయితే చూస్తున్నారో ఆ విధంగానే వింటర్లో లోపల పెట్టేటప్పుడు కట్ చేసాము. ఓన్లీ ఆ స్టెమ్స్ ఉండేలాగా ఉంచాము. మిగతా లీవ్స్ అవన్నీ కట్ చేసి షార్ట్గా కట్ చేసి లోపల పెట్టాము గరాజ్లో. అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం లీవ్స్ వచ్చాయి. ఆ లీవ్స్కి ఏంటంటే సన్నటి వైట్ పురుగు ఉందండి. అందుకే మళ్ళీ మొత్తం కట్ చేసేసి భూమిలో పెడుతున్నాం. లేకపోతే ఆ పురుగు ఒకవేళ లేకుండా ఉండుంటే డైరెక్ట్గా అలాగే రేస్డ్ బెడ్స్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి మొక్క అంటే ఇప్పుడు మనం విత్తనం వేసి మొక్క వచ్చి పెద్దగా పెరిగి మిర్చీలు వచ్చే వరకు టైం వెయిట్ చేయడం కంటే ఈ విధంగా ఎలా ఉంటుందో అనేసి లాస్ట్ ఇయర్ ట్రై చేసామండి. చూద్దాం ఈ ఇయర్. ఇప్పుడైతే ఈ పెద్ద మొక్కలు పెడుతున్నాము. దాని పక్కనే చిన్న మిర్చి మొక్కలు సీడ్లింగ్స్ వేసాం కదా, అవి కూడా పెడతాము. ఇవి అయితే ఫాస్ట్గానే మనకి మిర్చీలు వచ్చేస్తాయి త్వరగా. స్టార్టింగ్ నుండి మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుండి ఆ వెజిటేబుల్ మిర్చి వచ్చే వరకు వెయిట్ చేయడం కంటే ఇలా తొందరగా వస్తుందనేసి లాస్ట్ ఇయర్ ట్రై చేశాము. చూద్దాం, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను దీని గురించి ఎలా ఉంది ఏంటి అనేది. Hi, you are currently being దాని పక్కనే చిన్నవి మిర్చి మొక్కలు కూడా పెడుతున్నాము. సో చూడాలి అంటే ఏవి ఎక్కువగా కాస్తాయి అండ్ ఏది త్వరగా వస్తుంది అనేది చూద్దాం. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మన మల్లె మొక్క అండి, జాస్మిన్ మనకి పెద్ద మొక్క ఉంది. అండ్ అలాగే ఆ పెద్ద మొక్క నుండి చిన్న శాప్లింగ్ తీసి ఇలా చిన్న స్టెమ్ అంటే బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ తీసి ఇలా మట్టిలో పెడితే ఇంత పెద్ద మొక్క వచ్చింది. లాస్ట్ ఇయర్ దీనికి కూడా చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇదేంటంటే మొత్తం కట్ చేస్తున్నాము. మళ్ళీ తీగల్లాగా ఆల్రెడీ మనకు ఒకటి ఉంది కదా పెద్ద మదర్ మొక్క, ఇంకా అందుకనేసి ఇది కొంచెం షార్ట్గా చేస్తే కూడా మనకి మంచిగానే ఫ్లవర్స్ వస్తాయి.
కట్ చేసిన మొక్కలు మళ్ళీ మట్టిలో పెడితే మళ్ళీ మనకి మల్లె మొక్కలు వస్తాయండి. జాస్మిన్ ప్లాంట్స్ మళ్ళీ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ అలాగే చేసాము. కొన్ని ఫ్రెండ్స్‌కి షేర్ చేసాము. యూనో మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ మొక్కలు పెంచుకోవచ్చు మనము కొమ్మలు కట్ చేసేసి. ఆల్మోస్ట్ అన్ని మొక్కలైతే పెట్టామండి. ఓన్లీ ఒక గోంగూర పెట్టలేదు. ఆ గోంగూర ఒకటి నెక్స్ట్ వీక్ పెట్టాలి. అంటే చాలా చిన్నగా ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయన్నమాట గోంగూర మొక్కలు. అందుకనేసి ఇంకా మట్టిలో అయితే పెట్టలేదు. మన బెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇంకా వేరేవేవైనా పెడదాము అనే ఆలోచన రాకుండా వచ్చినా కూడా ప్లేస్ లేదండి. ఇంకా అందుకనేసే ఇంకా ఎక్కువ అడిషనల్గా ఇంకేం పెట్టాలనుకోవట్లేదు. అన్ని బెడ్స్ అయితే ఫిల్ అయిపోయాయి. మనము ఇంకా ఫైనల్గా ఇప్పుడు వాటర్ పోయాలి. చాలా చిన్న మొక్కలు కాబట్టి అవి ఇంకా బేబీస్ అండి. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తరువాత ఇంకా అవే సెట్ అయిపోతాయి. స్టార్టింగ్ డేస్ కాబట్టి మళ్ళీ మనం డైరెక్ట్గా ఇన్ని డేస్ లోపల ఉండేసి డైరెక్ట్గా మనము చాలా ఎండొచ్చేస్తుంది కదా, అంత ఎండకి అవి తట్టుకోలేవు. అందుకనేసి మార్నింగ్ ఒకసారి వాటర్ మెల్లిగా మొక్కలు కొంచెం పాడవకుండా తక్కువ ప్రెషర్తో వాటర్ అంటే వాటర్ పెట్టుకోండి మొక్కలకి. అండ్ అలాగే సాయంత్రం పూట కూడా ఒకసారి మధ్యాహ్నం పూట వెళ్ళి చూస్తే మొత్తం ఒల్లిపోయి ఉంటాయండి. ఒల్లిపోయి ఉన్నా ఇంకా మనకు కొంచెం బాధేస్తుంది, కానీ ఏమీ అవ్వదు. సాయంత్రం పూట మళ్ళీ ఒకసారి ఎండ తగ్గిన తర్వాత వాటర్ పోయండి. అలా మేము ఫస్ట్ డే ఆ రోజు పెట్టినప్పుడు అలాగే ఉండింది. మార్నింగ్ బాగున్నాయి. పెట్టినప్పుడు కొంచెం ఇంకా అప్పుడే ఇంకా ఏనుకోవడం కొంచెం కష్టం ఉంటుంది కదా. ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం వెళ్ళి చూసేసరికి కొంచెం అంతా వల్లిపోయినట్టు అయ్యాయి. ఇంకా సాయంత్రం మళ్ళీ వాటర్ పోసిన తర్వాత సెట్ అయిపోయాయి. అలా కొన్ని డేస్ అలాగే ఉంటుంది స్టార్టింగ్ డేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హ్యాపీ గార్డెనింగ్ అండి.